సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి భారీ ఎత్తున అక్కడ ప్రాశస్త్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, తిరుమల తరహాలో అభివృద్ధి చేశారు అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత వచ్చేసి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సో మీరు కూడా తిరుపతిలో ఉంటారు, బహుశా దానికి మీకు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఉంటే కొంచెం చెప్పండి సార్. ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారాలు, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నా నమస్కారాలు సార్. ఓం నమో వెంకటేశాయ. సార్, ఇంతకుముందు మీరు మెసేజ్లో వచ్చింది టిటిడి ప్రాచుర్యాన్ని కాపాడేది ఎవరు, కాలరాచింది ఎవరు. ముందుగా వైసీపీ గవర్నమెంట్లో ఏమేం జరిగిందో మనకి నేను చెప్పాల్సిన పని లేదు సార్. అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు ఎన్ని విధ్వంసాలు జరగలేదు అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు ఏమీ జరగలేదు అంటున్నారు, మీరేమో ఏదేదో జరిగాయి అంటున్నారు. జరగలేదు అని ఆయన అనొచ్చు, జరిగింది కాబట్టి ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చింది సార్. తప్పు సార్. కేవలం పరిపాలన సాగిస్తా దీనికి బోడుగుండికి మోకాలకి ముడిపెట్టద్దు, బోడుగుండికి మోకాలకి ముడిపెట్టద్దు. మీరు దేవస్థానాన్ని మధుసూదన్ రెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దాని ప్రాచుర్యాన్ని కాపాడుంటే ఈ రోజు మళ్ళీ మీరే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి హిందువు బాధపడ్డాడు సార్. కలియుగ వెంకటేశ్వర స్వామి మాకు ప్రత్యక్ష దైవము, స్వయంభు. స్వామి దగ్గర సార్, అటువంటి స్వామి సార్, ఒక్క నిమిషం మీరు ఇంతసేపు అందరూ మాట్లాడారు, మేము మాట్లాడితే అర్థమవుతుంది మీకు కూడా. ముందు మా మాట విని మళ్ళీ మాట్లాడండి. అటువంటి మా వెంకటేశ్వర స్వామి తిరుమల ఆలయాల్ని ఈ రోజు ఈ భ్రష్టు పట్టించి అంటే ఒక పవిత్రమైన లడ్డు, అంటే మా స్వామికి అత్యంత ఇష్టమైన ప్రసాదం, అది ఫస్ట్ నైవేద్యం, అది మా వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన లడ్డు, అది ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఆ లడ్డు. అటువంటి లడ్డు ఈ రోజు ఇంకా చెప్పకూడదు, అంత కల్తీ చేశారు. ఓకే, ఆధారాలు లేకుండా మీరు ఆరోపణలు చేస్తున్నారు. జంతుకో గలిపారని చెప్పని అప్రతిష్ఠితాలు చేసి సాక్షాత్తు అయోధ్య జరిగిందా లేదా? నేను ఇక రాజకీయంగా మాట్లాడలేదు, హిందూ మనోభావాల గురించి మాట్లాడుతున్నా. కల్తీ జరిగిందా లేదా ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రసాదాలు సార్, అత్యంత ఇష్టమైన ప్రసాదాలు. తిరుమలకు వస్తే మేము ఒకప్పుడు కుండలో ఇచ్చేవాళ్ళు సార్ ప్రసాదాలు, ఆ కుండలో ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు సార్. అసలు ఆ ప్రసాదాలు తింటుంటే మేము మైమర్చిపోతాం. ఎందుకంటే తిరుమలకు వస్తేనే ఒక పవిత్రమైన వాతావరణం, ఒక అద్భుతమైన ప్రసాదాలు, అసలు స్వామివారి దర్శనం, ఒక్క క్షణం దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదాలు తింటే మా మనోభావాలు, అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రతి హిందువు అత్యంత ఆనందపడేది ఆ తిరుమలలో. అటువంటి ప్రసాదాలని వీళ్ళు ఎంత ఘోరంగా చేశారు సార్. ఇంతెందుకు సార్, నిత్యము జరిగే 60,000 70,000 మంది అన్నదానాలు సార్. అన్నదానం అక్కడ వెంగమాంబ దీంట్లో నిత్యం జరుగుతుంది. అటువంటి చోట ఎంత పనికిమాలిన భోజనాలు పెట్టారు సార్ వీళ్ళు. అక్కడికి వచ్చిన భక్తులు ఎంతమంది రివర్స్ అయిపోయారు సార్ వీళ్ళ గవర్నమెంట్ లో సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతత్వం మీద కనీసం కొద్దిగా అయినా మీరు ఒక క్లారిఫై ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు, సంతోషం, నిజమే, ఆయన క్రిస్టియన్నే, ఆయన మతాన్ని ఆయన గౌరవించుకోమను. కానీ మా మతాన్ని ఆయన చాలా చాలా అగౌరవపరిచాడు. బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడు గాని సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తారు సార్. ఆ శ్రీరాముడు సైతం ఒక యాగం, అశ్వమేధ యాగం చేయాలంటే సీతాదేవి బొమ్మను పెట్టుకుని మరి చేసిన సంప్రదాయం మా హిందూ సంప్రదాయం. అటువంటి బ్రహ్మోత్సవాలకి ఒకడే వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చాడు. భారతి అమ్మవారు ఏ రోజన్నా ఆయన భార్యతో వస్తే ఆయన కుటుంబానికి మీకు హిందువుల మీద గౌరవం లేదు. భారతీయ అమ్మవారు ఏ రోజున తిరుమలకు వచ్చారా? పట్టు వస్త్రాలు సమర్పించారా? లేదు.
అంటే మా మతం అంటే మీకు దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, గౌరవం లేదు, కేవలం వ్యాపారం, ప్రతి చోట వ్యాపారం. లడ్డూలో సరే ఇప్పుడు అవన్నీ ఓకే సార్. ఇప్పుడు మధుబాబు గారు ఇవన్నీ ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతిలో ఒక అద్భుతమైన ఆలయాన్ని, ఒక్క నిమిషం, తిరుపతిలో ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు. చెప్పండి చెప్పండి చెప్పండి, తొందరగా, నాకు క్లోజ్ అవుతుంది, టైం అవుతుంది. సార్ ఈ రోజు కాదా రాసింది వీలైతే కాపాడేది కూటమి ప్రభుత్వం సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు వచ్చిన తర్వాత అన్నప్రసాదంలో బల్లి జెర్రీ, లడ్డు ప్రసాదంలో పాన్పురాకు పట్టాలు. ఒక్క నిమిషం ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు వచ్చి అద్భుతంగా ఉంది మీ భోజనం అని చెప్పాడు. ఈ రోజు లడ్డూలో గాని, ప్రసాదాల్లో గాని, మన అన్న ప్రసాదాల్లో గాని అద్భుతంగా అన్ని మార్చింది కూటమి ప్రభుత్వం సార్. ఇప్పుడు కొత్తగా దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేశారు సార్, పలమనేరు దగ్గర 100 ఎకరాలు సార్. అంటే ప్రతి గుడికి ధ్వజస్తంభం వేయాలని, ఎందుకంటే ఏ గుడికైనా ధ్వజస్తంభం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ధ్వజస్తంభం అంటే మాకు ఒక అద్భుతమైన ఆనందం అది. అటువంటి ధ్వజస్తంభాలని ఈ రోజు పలమనేరు దగ్గర 100 ఎకరాల్లో, ఈ రోజు టీటీడీలో 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేశారు సార్. అంటే ప్రతి దేవాలయానికి ఒక ధ్వజస్తంభం పోతుంది. ఇప్పుడు ఎక్కడ ఏ గుళ్ళో ధ్వజస్తంభం లేదో అక్కడ, ఎందుకంటే అది దొరకదు, చాలా చాలా కష్టంగా దొరికేది అవి. కూడా ఈ రోజు ప్రభుత్వం ఇస్తుంది. వస్తాను, చాలా ఉన్నాయి, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి త్వరగా. ఇన్ని అంటే కాపాడేది టీటీడీని ఒక కూటమి ప్రభుత్వమే. అక్కడ కూటమి ప్రభుత్వం ఏ రాజకీయం చేయట్లేదు, భగవంతుడికి మనస్ఫూర్తిగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. తుమ్మలగుంటలో ఏదో దేవాలయం కట్టాడని చెప్పాడు సార్. కట్టారు సార్. తిరుపతి దేవస్థానం లాగా తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం సార్. అది టీటీడీ, దాని పేరు కూడా టీటీడీ సార్. టీటీడీ అని ఒక పేరు పెట్టి మొత్తం సార్ మొత్తం ప్రపంచం మొత్తం వసూలు చేశారు సార్. డబ్బులు అయినా ప్రపంచం మొత్తం వసూలు చేశాడు డబ్బులు. టీటీడీ అని పెట్టాడు ఆన్లైన్ లో. అంటే టీటీడీ అంటే తిరుపతిది తుమ్మలగుంట దేవస్థానం. మొత్తం అక్కడ చేసిన అన్యాయాలు, అక్కడ చేసిన అక్రమాలు ఆయన చేయని పని. వీళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే అమ్మాదిండు, అమ్మ పెడుతూ అడుక్కొని తెలియదు సార్. అమ్మ అంటే మీ నాన్నకి మా అమ్మకి సంబంధం అనేటువంటి ఒక్క నిమిషం సార్. ఓకే లేట్ అవుతుంది మధు గారు, ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఉండండి. సరే అవన్నీ పాత వదిలేద్దాం, ఒక్క నిమిషం ఉండండి. మీకు ఎవరికి తెలియని విషయం చెప్తా, ఒక్క నిమిషం వినండి. ఆ తుమ్మలగుంటలో ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏదైతే ఉందో, ఆ టెంపుల్ అనేది గతంలో కమ్యూనిటీ హాల్ అట, నాకు కూడా తెలియదు. ఆ కమ్యూనిటీ హాల్ మీద గోపురం పెట్టి దేవాలయంగా మార్చారు అని చెప్పేసి కూడా లోకల్ గా ఆడ విమర్శలు ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే చాలా దూరం వెళ్ళొచ్చు. ఎస్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రియాక్ట్ అవ్వండి సార్. సార్ ఇప్పుడు వైసీపీ ప్రెసిడెంట్ గారు మాట్లాడినప్పుడు మేము ఎవరు మాట్లాడలేదు, విన్నాము. వినంత మాత్రాన వారు చెప్పింది నిజాలన్న కాదు కదా, మేము ఒక సభా మర్యాదను పాటించాం. మరి వారు ఎందుకు పాటించకుండా ప్రతి ఒక్క దాంట్లో అడ్డం పడుతున్నారు? ఇది సమంజసం కాదండి. మేము రాసుకున్నాం మీరు చెప్పినవి అన్ని. ఈ రోజు తిరుమలలో జరిగేటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఒక్కటి మాట్లాడండి సార్. ఒక్కటి మాట్లాడండి. గుడిలో జరిగేటువంటి అక్రమాల గురించి ఒకటి మాట్లాడండి. సింహాచలంలో 20 మంది చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడుతున్నారా? కాశీబుగ్గులో 10 మంది చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం అండి. మధుసూదన్ రెడ్డి గారు డిబేట్ నాకు సక్రమంగా సాగాలి, దయచేసి క్రాస్ టాక్ చెయ్యొద్దు ప్లీజ్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి రవికిరణ్ గారు. రాజు గారు, ఇప్పుడు ఇందాక వారు అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్ర